గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ని. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీరితో పాటు 26 లక్షల మంది ఓట్లున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. దీంతోపాటు ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులు వీరు సుమారు 30 లక్షల మంది దాకా ఉన్నారు. ప్రతి ఇంట్లో 5గురికి ఓటు ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఓటరు 10 మందిని మోటివేట్ చేసి ఈసారి కూటమిని గెలిపించాలని మేమందరం సంకల్పంతో మా గతంలో జరిగినటువంటి ఈ యొక్క అన్యాయం మరొకసారి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కానీ, విద్యార్థులకు కానీ, ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులకు కానీ, అంగన్వాడీలకు కానీ, దీంతోపాటు ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు, మరి హోంగార్డులకు కూడా అన్యాయం జరగకూడదని. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎస్ఎల్ఎస్లు, సర్వీస్ లీవ్స్ ఇవేమి ఇవ్వలేదు. అందుకు వారికి అన్యాయం జరగకూడదని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో కూటమిని గెలిపించడానికి ఈసారి ప్రతి వ్యక్తి 10 మందికి ఓట్లు వేయించాము, కూటమికి ఓటు వేయించాము. మరి ఆరా మస్తాన్ గారు చూసినట్లయితే ఆయన 104 సీట్లతోటి మరలా వైఎస్ఆర్సీపీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తున్నాయి. ఒకవేళ ఆయన సర్వే తప్పు అయితే ఆయన యొక్క రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి సర్వేలకు దూరం అవుతారా అని చెప్పి ఈరోజు సవాల్ విసురుతున్నాం. మా సర్వే ప్రకారం 84 సీట్లు పైబడే టీడీపీకి వస్తాయి, 12 సీట్లు పైబడే జనసేనకు వస్తాయి, 5 సీట్లు పైబడే బీజేపీకి వస్తాయి. అంటే సుమారు 106 సీట్లు పైబడే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మేమైతే తేల్చి చెప్తున్నాం. మా సర్వేలు పక్కాగా ఉంటాయి. ఎందుకంటే మేము రూట్ లెవెల్లో గత 2 నెలల నుంచి కింద నుంచి పనిచేసి ఓట్లు వేయించి తర్వాత ఓట్లు పడ్డాయా లేదని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగామో వాళ్ళని అడిగే సర్వే చేసాం. కట్టే మా సర్వే 100% కరెక్ట్ అవుతుందని చెప్పి కూటమే రేపు లెక్కింపులో అధికారంలోకి వస్తుందని చెప్పి తేల్చి చెప్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.